ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం. సింగరేణి సంస్థకు నష్టం ఒకవేళ ప్రైవేటీకరణ చేయమని ఒక మాట చెప్తున్నారు ఒక చేత్తోని, ఇంకో చేత్తో మొత్తం ప్రైవేటీకరణ చేసే కార్యక్రమం చేస్తున్నారు. ద్వంద్వ వైఖరి ఈరోజు బీజేపీ పార్టీ, ఎన్డీఏ ప్రభుత్వం. మీరు ప్రభుత్వ రంగ సంస్థ అయితే సింగరేణి మనకు ఉదాహరణగా నిలబడ్డది. ఇక్కడ సింగరేణిలోనే నిక్షేపాలు వెలికి తీయాలని అందరు కోరుతా ఉన్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నారు. ఎక్కడ నష్టం జరిగింది? ఏ విధంగా నష్టం జరిగింది? ఎక్కడ కూడా నష్టం జరగలే. కేంద్ర ప్రభుత్వం విధానాలు సరిగ్గా లేవు. మీరు ఏ రాష్ట్రంలో చూసినా ఆ రాష్ట్రాలకు సంబంధించి లేకుంటే కేంద్రానికి సంబంధించిన బొగ్గు నిక్షేపాలకు సంబంధించి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు లాభాల్లో ఉన్నాయి. ఇంకా మన సంస్థ అయితే చాలా పెద్ద లాభాల్లో ఉత్పత్తిని పెంచుతూ లాభాల్లో ముందుకు తీసుకెళ్తా ఉన్న వైనాన్ని కూడా గుర్తించకుండా ప్రైవేటీకరణ చేయడం సరికాదు. దీన్ని పునరాలోచించాలి. ఎందుకంటే థర్డ్ ఫేజ్ మొదలు పెడతా ఉన్న తరుణం. దాన్ని ఆప్ చేయాలని కోరుతా ఉన్నాం. ఇప్పుడు దాంట్లో పాల్గొనడానికి ఒకవేళ ఒక ట్రాన్స్పరెంట్ మోడ్లో మీరు బొగ్గు నిక్షేపాలు పెద్ద ఎత్తున తీయాలన్నప్పుడు సింగరేణి సంస్థ మెట్టుగా ఉంటుంది కనుక ప్రభుత్వ సంస్థలకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇది చేసి ఉంటారు. మేమేమడుతున్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది తప్పు, అది సరికాదు. ఈరోజు మీరు చేపట్టే ఈ కార్యక్రమం సరికాదు. దాన్ని పునరాలోచన చేసుకొని డెఫినెట్లీ మళ్ళీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎందుకంటే మూడోసారి వచ్చి 10 రోజులు అవుతా ఉంది. ఈ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రిని కలుసుకొని రాష్ట్రానికి సంబంధించిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి వారు ప్రధానమంత్రి గారిని కలుసుకోవటం జరుగుతుంది. ఆ సందర్భంలో ఈ సబ్జెక్టును కూడా మరొక్క మారు ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా వారిపై ఒత్తిడి పెంచే కార్యక్రమం చేయటం జరుగుతుంది. ఈరోజు వేలాన్ని బహిష్కరించడం, వేలంలో పాల్గొనొద్దు అనేది నిర్ణయం తీసుకుంటారు. మా వైఖరిని కేంద్ర ప్రభుత్వానికి తీసుకెళ్ళాం. మేము ఏమైతే ప్రత్యేకంగా మా ఆలోచన కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. తిరిగి పునరాలోచన చేస్తుందని మాకు నమ్మకం ఉంది. సింగరేణి సంస్థ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ. అది ఆ బోర్డు తీసుకోవాల్సిన నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మా ఆలోచనను సింగరేణి సంస్థకు సంబంధించిన బోర్డుకి తెలియజేయటం జరిగింది. ఒకవేళ బోర్డులో పాల్గొనాలని, వేలంలో పాల్గొనాలని సింగరేణి సంస్థ ఆలోచన చేస్తే ఆ ఆలోచన ఏ విధంగా ఉంటుంది, ఏ మేరకు ఉంటుందని ప్రభుత్వ దృష్టికి వస్తున్నప్పుడు మేము మాట్లాడతాం. మేము స్పందించిన ప్రభుత్వం నుంచి ఈరోజు చెప్పే స్పందన ఇది. ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా ఇదే అని మేము మనవి చేస్తాం. సంఘం పెట్టాడు, క్యాంటీన్ ఇచ్చాడు, పెన్షన్లు 5,000 7,000
ప్రధానంగా నేను టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 10 సంవత్సరాల కాలం పాటు దీర్ఘకాలికంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించిన పెద్దలను మీరు తీసుకున్న నిర్ణయాల విషయంలో ఇప్పటికైనా పునరాలోచన చేస్తే రేపు 2029లో జరిగే లోక్సభలో 1 సీట్ వస్తుంది. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోకుండా మళ్ళాదే వైఖరితో మాట్లాడటం అనేది